వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో కార్యక్రమాల్లో భాగంగా మేము ముంగి మహారాజ్ దేవగిరి మహారాజ్ దగ్గర సమక్షంలో ఈరోజు ఆదివారము రెండవ రోజు అమ్మవారి యాగంలో కూర్చోవడం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. గత సంవత్సరం నుంచి వస్తున్నాము. ముంగి మహారాజ్ ఆశ్రమంలో ప్రతి ఆదివారం కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి చాలాసార్లు రావడం జరిగింది. ఈ యాగంలో కూర్చోవడం వల్ల ఆరోగ్యాలు అట్లే అన్నిటికి సంబంధించినటువంటి కష్టాలు అన్నీ తొలగుతాయని ఆ నమ్మకంతో మేము మహారాజ్ సమక్షంలో ఈరోజు యాగంలో కూర్చోవడం జరిగింది. ఆదిలక్ష్మి ఆశ్రమం, గ్రామం ముంగి, తాలూకా జైరాబాద్, జిల్లా సంగారెడ్డి. ఈరోజు ఆదివారం వారాయి దేవి అమ్మవారి యొక్క యాగం. ఈ యాగంలో బంధువులు కొండపూర్ సంగ్రామ్ మహారాజ్ గారు, ఆయన కూడా ఇక్కడ ఈరోజు యజ్ఞంలో పాల్గొనరు కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు. ఈ యాగము ఆరోగ్యాలకు సంబంధించి కానీ, వ్యవసాయం సంబంధించి కానీ, బేమాలకు సంబంధించి కానీ అనేక రకాల కష్టము తొలగిపోయే కొరకే ఈ యాగము ఆషాఢవారి యాగం అని చేస్తూ ఉంటాం. వారాహిదేవి యాగం ఇది. ఇప్పటివరకు ఈ యాగం ఎవరు కూడా చేయలేరు కాబట్టి అందరు మనసు పూర్వకంగా ఈ పుణ్యక్షేత్రంలో యాగాలు చేయాలి అని పండితులు చెప్తే యాగం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ వారాహిదేవి ఆశీర్వాదం అందరి మీద కూడా మంచి కొనసాగాలని కోరుకుంటున్నాం. నమో నమో నారాయణ. పుణ్యక్షేత్రం దేవగిరి మహారాజ్ ఆశ్రమం ముంగి గ్రామంలో ఆదిలక్ష్మి ఆశ్రమంలో పూజ్యపాదు దేవగిరి మహారాజ్ గారు ఈ యజ్ఞానికి బాధ్యత తీసుకొని లోక కళ్యాణ హితం వరహాదేవి యాగాదేవి పేరుతో చండీ యాగం ఇప్పుడు ఈ రోజు నుంచి నిన్న నుంచి 15 తారీఖు దాకా 9 రోజుల కార్యక్రమాలు ఉంది. విశ్వ కళ్యాణానికి సంబంధించిన పరోపకారానికే, జగ కళ్యాణానికే, విశ్వ కళ్యాణానికే సాధు సంతులు అనేది మానవతా సభ్యతానికి పరంపర యథాస్థితి సాగాలి అనే వ్యవస్థనే సాధు సంతులు. రాజ్యాంగ పరంగా అంటాం ఇప్పుడు మన వ్యవస్థ ఇది మానవ వ్యవస్థ. జగమున్నదాకా సమస్త ప్రకృతి ప్రపంచము, ఈ పంచభూతాలు, సమస్త జీవకోటిలకు సమన్వయతోని యథాస్థితి ఎంత అవసరమో అంత ప్రకృతి దోహనం చేసుకొని మళ్ళీ మిగిలి ఉన్నదానికి పరంపర కొనసాగి వచ్చే వారస్థానికి అందించే ఈ వ్యవస్థానికి నాయకత్వం వహించుడు సంతుల పని. అందుకే ఈ అగ్ని యాగాల గురించి మనం ఈ పాశ్చాత్యులు అనేక రకాల విమర్శించ చేసేవాడు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం అని అర్థం చేసుకుంటున్నాం. భారతీయ సంస్కృతి, భారతీయ విజ్ఞానం ప్రతిదీ కూడా ఏ పని చేసినా మనకు ఆడదగ్గర తెలుసుకోలేం కొన్ని, కానీ ప్రతిదీ విజ్ఞానంతోనే కూడిన ఇక్కడ కట్టుబొట్టు ఏది కూడా కావచ్చు అవస్థ. ఇక్కడ యజ్ఞయాగాలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, పోతి పురాణాలు ఏ పని చేసినా ఇది విజ్ఞానంతో కూడింది. ఇవి భూగోళ ఖగోళ శాస్త్రానికి బట్టి విజ్ఞానం కూడా చెప్తుంది, నాసా ఇస్రో వాళ్ళు కూడా చెప్తున్నారు, మన జ్యోతిషాలు కూడా చెప్తున్నాయి. ఈ 2020 నుంచే 2040 దాకా ఈ ప్రపంచానికి అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఖగోళంగా భూకంపాలు, అది అనేక వృష్టిలు, అది అనావృష్టిలు, మళ్ళీ సునామీలు అనేది, విశ్వానికి సంబంధించిన రోగాలు, విశ్వానికి సంబంధించిన అన్నంతో కూడిన అన్నము తక్కువబడు, ఔషధం తక్కువబడు, మళ్ళీ విశ్వానికి సంబంధించిన కొన్ని యుద్ధాలు, ఇది అనేక రకాల గందరగోళాలు కూడా ఉన్నాయి. అన్ని గందరగోళాలు పోవాలి, విశ్వం లోకాన్ని సుఖంతో ఉండాలి ఈ జీవకోటి అని ఆ సాధు సంతులు పూనుకుంటున్నారు. యజ్ఞయాగాలకు సంబంధించింది ప్రతిదీ మా సంస్కృతిలో ఏం చెప్తుందంటే, మనం ఎక్కడో ప్రసాదం ఎక్కించి దేవుని ముంగట పెట్టింది ఆ దేవునికి చెందదంటది. నిప్పులో వేసిందే అది పంచభూతలో ద్రవయమై ఆకాశానికి సూర్యమండలం పోయి మన వ్యవస్థ, ప్రకృతి వ్యవస్థకు సమన్వయం చేసి ఈ భగవద్గీతలో కూడా చెప్పింది. అన్నాద్ భవంతి భూతాని పరిజన్య ధన సంభావ యజ్ఞ భవతి పరిజన్య యజ్ఞ కర్మ సంబధవ అని. ఈ యజ్ఞ చేస్తే ప్రకృతి అంతా సమన్వయం వస్తుందంట. మేఘాలు కురిసి
వర్షాలు పడుతుంది, వర్షాలు పడినాక పంటలు పండుతాయి, పంటలు పండిన జీవకోటికి ఆధారమని యజ్ఞాగాలు అసుంటి పూనుకున్నారే. అందుకే ఈ భారత సంస్కృతి గత 1000 సంవత్సరం నుంచి లక్షల సంవత్సరం ఎన్ని గందరగోళాలు వచ్చినా ఎన్ని పాశ్చాత్యాలు వాళ్ళు విడుదల ఏలి ఇది యథాస్థితి కొనసాగిస్తున్నారు అంటే ఈ సాధు సంతులే ఈ జగ కళ్యాణానికే చేస్తున్నారు. అందరికీ జగ కళ్యాణానికి శాంతి కలగాలని నేను కోరుతున్నాను. జై శ్రీరామ్, వందే మాతరం. सबको मेरा नमस्कार। मेरा नाम है विट्ठल जाधव। मैं गुलबर्गा से आया हूँ, कर्नाटक से। और ये आदिलक्ष्मी मंदिर का बहुत दिनों से, ये छोटा मंदिर था, जब से हम इसके मंदिर का भक्त है। देवगिरी महाराज कर्नाटक के अंदर, महाराष्ट्र के अंदर और तेलंगाना, आंध्र प्रदेश, ये 4 स्टेट के अंदर ये भगवान, ये महाराज का, आदिलक्ष्मी माता का बहुत प्रचार है। और महाराज सब गरीबों का महाराज है। और ये मंदिर, ये हमारा बंजारा समाज के विशेष मंदिर है। ये बंजारा समाज के लिए हमारे सारे ये 4 स्टेट के अंदर जितने भी बंजारे हैं सब आते हैं। मैं कर्नाटका प्रदेश बंजारा सेवा संघ का कर्नाटका स्टेट वर्किंग प्रेसिडेंट हूँ। और हम चाहते हैं अभी ये उन्नति होना, और यहाँ एक हॉस्पिटल का पूजा भी करवा गया है। हॉस्पिटल 100 बेडेड हॉस्पिटल का वो पूजा को भी मैं था, यहाँ के लोकल एमएलए आके पूजा करके गए हैं। हम ये मठ, ये मंदिर, ये भगवान का जो जगह है, ये हमारे महाराज का परिश्रम से हुआ है। महाराज इतने अच्छे हैं, गौर गरीब सब लाचार साहूकार सबके लिए महाराज का आशीर्वाद है। और वो आशीर्वाद के साथ में सब लोग उन्नति हो रहे हैं, सबका मनोकामनाएं पूरा हो रहा है। और ये हम आदिलक्ष्मी माता जी को प्रार्थना करते हैं कि हमारे गौर बंजारा को इतना ही नहीं, सारे लोगों को सबके ऊपर माता जी का आशीर्वाद हो और सब उनका लाभ आशीर्वाद लेके आगे बढ़े, उन्नति हो, ऐसा मेरा एक विचार यहाँ है। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.